ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, బంగారం ధరలు ఫ్లక్చువేట్ అవుతున్నాయి, అంటే పెరుగుతుంది తగ్గుతుంది కదా. సో ఈ మధ్య కాలంలో చాలా మంది ఏంటంటే ఈ కట్టు బంగారం, గోల్డ్ షీట్ జ్యువెలరీకి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏదైనా తక్కువ ధరకి వస్తుంది కాబట్టి. సో ఒకసారి దాని వివరాల్లోకి వెళ్తే ఈ గోల్డ్ షీట్ జ్యువెలరీ ఏంటి సార్ అసలు? ఇప్పుడు దీనికి ప్రధానమైన కారణం అంటే కొనుగోలుదారులు ఎక్కువైపోయారు. తర్వాత మన గోల్డ్ తగ్గినప్పుడు కూడా మనం అనుకున్నాం అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రాఫిట్ మార్జిన్ బుక్ చేసుకున్నారు. 70,000 80,000 తులం బంగారం కొనుక్కున్నాడు 1,50,000 1,60,000 1,80,000 దాకా వెళ్ళినప్పుడు ఎప్పుడైతే అమ్మడం మొదలుపెడితే కొనేవాళ్ళు పడిపోతారు. కొనేవాళ్ళు ఎక్కువ అమ్మడం వాళ్ళు స్టాక్ ఉండదు. అమ్మేవాళ్ళు ఎక్కువైతే కొనేవాడు ఉండడు. సో దీనివల్ల ఒక రీజన్. రెండోది, మనం పట్టు చీర మాట్లాడుకున్నాం చాలాసార్లు. పట్టు చీర ఒరిజినల్ పట్టు లేకపోతే కంచి పట్టు కొన్ని ఉన్నాయి బ్రాండ్స్. సిల్క్ అలాగే ఉందో పట్లు. ఒరిజినల్ పట్టు ఇప్పుడు కూడా పెద్దగా మెరవదు, గమనించండి. కానీ డూప్లికేట్ పట్టు ఉంటుంది, తల షైనింగ్, అంటే లైటింగ్ పెట్టినా అంత షైనింగ్ రాదు. ఇమిటేషన్ జ్యువెలరీ లాగా ఇమిటేషన్ పట్టు చీరలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాడుకున్న ఆదాయంలో 1,50,000 పెట్టుకునే స్తోమత చాలా మంది వరకు పడిపోయింది. అంటే లేదు ఇండైరెక్ట్గా. ఎందుకంటే అర్నింగ్ కెపాసిటీ, జీడిపి రేట్ కానీ ఇండివిజువల్ ఎర్నింగ్స్ కానీ చూసుకుంటే కొంత స్థాయి తర్వాత వాళ్ళు కొనుక్కోగలరు. 1,00,000 శాలరీ లేకపోతే వాడు పెద్దగా కొనుక్కున్న ఇప్పుడు 20,000 30,000 40,000 శాలరీ తెచ్చుకున్న చాలా ఎక్కువ మంది ఉంటారు, హై పర్సంటేజ్. సో వాళ్ళు కొనుక్కోలేరు. బట్ వాళ్ళకి గోల్డ్ వేసుకునే ఆకాంక్ష ఉంటుంది కదా, కోరిక ఉంటుంది కదా. ఆ కోరికని ఎలా తెచ్చుకోవాలి అంటే గోల్డ్ కాని గోల్డ్ వేసుకోవాలి. గోల్డ్ కాని గోల్డ్ అంటే లోన లటారం పైన పటారం. సో కాపర్నో సిల్వర్నో దాని మీద గోల్డ్ కోటెడ్ 24 క్యారెట్. దూరం చూస్తే నీకు ఎవరు వచ్చి టెస్ట్ చేయరు కదా. మెషిన్ పెట్టి నీ మెడలో నెక్లెస్ ఉందనుకో, నీ దగ్గరికి వచ్చి టెస్ట్ చేయరు కదా నెక్లెస్ వేసిందా లేదా అని అయినా. సో ఆ నెక్లెస్ ఏంటనేది ఎవరైతే ఈ కోటెడ్ కొనుక్కుంటారో రేటు 30,000 40,000 కూడా దొరకవచ్చు. అంటే క్యారెట్ బట్టి నువ్వు 24 క్యారెట్ వేసుకోవచ్చు, 22 క్యారెట్ వేసుకోవచ్చు. 24 క్యారెట్స్ పూత వేస్తారా సార్? వేస్తారు. కోటింగ్ అనేది ఆ కాపర్ దీని మీద మెటల్ మీద అంటే కొన్ని రోజుల తర్వాత పోవచ్చు. ఇప్పుడు వాచ్లు కూడా వస్తున్నాయి, గోల్డ్ కోటెడ్ వాచెస్. 30 లక్షలు 40 లక్షలు వాచ్ కూడా 3-4 లక్షలు కూడా గోల్డ్, అంటే మొత్తం గోల్డ్ అనుకుంటాం. ఈ వాచ్ ఉండంటే మొత్తం గోల్డ్ కాదు, ఇది దీన్ని గోల్డ్ కోటెడ్ చేస్తారు. ఈ వాచ్ గోల్డ్ కోటెడ్ కాదు, కానీ కొన్ని గోల్డ్ వేసి కొన్ని రోజులు 5-10 సంవత్సరాలు వాడాక పడిపోతుంది. అంటే పోతుంది అంటున్నారు కదా సార్. అంటే మరి బంగారం పోతే అంటున్నారు, బంగారం పోతుంది అది అంటే నువ్వు వాడే దాని స్వెట్టింగ్ కొన్ని ఉన్నాయి. వాచ్ స్వెట్టింగ్ వల్ల మనకి ఇచ్చింగ్ వస్తుంది, ఆ స్వెట్ తగిలినప్పుడు జంగు పెట్టేస్తుంది. సో ఎక్కువ కాలం ఇప్పుడు ఒరిజినలే డూప్లికేటే. మొత్తం బంగారం ప్యూర్ గోల్డ్ ఉన్నప్పుడు పోదు. ఎప్పుడైతే కోటింగ్ చేసినప్పుడు కోటింగ్ ఎప్పుడు ఎండకి వర్షానికి తడిచి ఇవన్నీ చేసినప్పుడు కొద్దిగా పోయే అవకాశాలు ఉన్నాయి. మొత్తం పోతుంది ఇమీడియట్ చెప్పను. కాకపోతే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కొనుక్కునేవాడికి సింపుల్గా తక్కువ రేట్లో మోడీ గారు 20,000కే తులం బంగారం 9 క్యారెట్. సో 9 క్యారెట్, 14 క్యారెట్, 18 క్యారెట్, 20 క్యారెట్, 22 క్యారెట్, 20 ఇట్లా క్యారెట్. అంటే క్యారెట్ అంటే అదే ప్యూరిటీ ఆఫ్ గోల్డ్. గోల్డ్ రేట్ ప్యూరిటీ తగ్గుతున్న కొద్ది రేట్ తగ్గిపోతుంది, ప్యూరిటీ పెరుగుతున్న కొద్ది రేట్ పెరుగుతుంది. సో మేబీ ఈ గోల్డ్ షీల్డ్ అనేది లేదా గోల్డ్ కోటెడ్ అనేది పేదవాళ్ళకి కూడా ఆ బంగారం. రియల్ ఎస్టేట్లో మనం సొంత ఇంటి గల నెరవేర్చుకున్నాం. ఇక్కడ కూడా నాకు కూడా బంగారం ఉంది, ఎదుటో ఫ్రెండ్స్ దగ్గర చుట్టాల దగ్గర చూపించుకోవాలి కదా. పెళ్లికి వెళ్ళిన నువ్వు బంగారం లేకంటే దీనికి ఒక నగలు కూడా లేదు, పసుపుతాడు కట్టుకొని వచ్చిందంటారు. యాక్చువల్ అన్నిటికంటే పసుపుతాడే ఎక్కువ విలువ నాకు తెలిసి, కానీ మనం పట్టించుకోం. చాలా మంది సినిమాల్లో కూడా పెద్ద పెద్ద ఇంట్లో పసుపుతాడు వేసుకుంటారు, నెక్లెస్లు చైన్లు వేసుకోరు. ఇక్కడ ఏంటంటే పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రొడక్షన్ అనేది మొదలుపెట్టి రేటు తక్కువగా వచ్చేటట్టు దాన్ని విసులుబాటు కలిగిస్తున్నారు. అంటే ఎందుకు సార్ బంగారం ధరలు ఈ మధ్య కాలం చూసుకుంటే ఒక వారం 10 రోజుల నుంచి ఫ్లక్చువేట్ అవుతున్నాయి ఒకేసారి? అంటే 1,80,000 వరకు వెళ్ళిన ధర మళ్ళీ ఇప్పుడు 1,50,000లోనే వచ్చేయడం, అంటే ఇంకా తగ్గే ఛాన్స్ ఉన్నాయా లేదంటే ఒకేసారి మళ్ళీ తగ్గుతాయి? కొద్దిగా తగ్గుతాయి. ప్రిడిక్షన్ బట్టి అంత కరెక్ట్గా ఎంత తగ్గుతుందో చెప్తాం, కానీ డెఫినెట్గా మనం చాలాసార్లు మాట్లాడు వెరుగుడు ఒకటి పెరిగిందంటే పట్టడం ఖాయం. ఎంత కాలంలో పడుతుంది, ఎంత పర్సెంట్ పడుతుంది అని టూ ఎర్లీ టు టెల్. ఎందుకంటే ఇప్పుడు 1,50,000 స్టేబిలైజ్ అయింది. ఫ్యూచర్లో 1,00,000 కంటే తగ్గదు అనుకుంటున్నాను నేను. బట్ ఎంత తగ్గుతుంది? 10-20% కరెక్షన్ అయితే ఉండే అవకాశం. బోత్ సిల్వర్ ఆల్రెడీ 35% పడిపోయింది. 3,00,000 2,80,000 2,60,000 కూడా వచ్చింది. ఈ రోజు మళ్ళీ 20,000కి తగ్గిపోయింది. సో ఇది కూడా తగ్గుతుంది నాకు తెలిసి.
అది ఎంత తగ్గుతుంది దీనికి కారణాలు మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. ట్యాక్స్ పాలసీలు 18%కే వచ్చింది ట్యాక్స్ మెటల్స్ మీద, కొన్ని మెటల్స్ మీద. అట్లానే యుద్ధాలు, ఇన్ఫ్లేషన్, బ్యాంక్ రిజర్వ్ రేట్స్, తర్వాత టారిఫ్స్, ఇవన్నీ కూడా మెయిన్ ప్రొడక్షన్ కెపాసిటీ. గనులు ఇప్పుడు దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్, లేబర్ కాస్ట్. తర్వాత గనుల్లో తీసే బంగారం ప్రొడక్షన్ కాస్ట్ కంటే ఇప్పుడు అవైలబుల్ బంగారం తక్కువ ఉంది. సో న్యూ బంగారం రావాలంటే జనాలు ధైర్యం చేయట్లేదు. సో ఇవన్నీ రీజన్ కలిసి తగ్గే అవకాశం. మెటల్ కన్జంప్షన్ పెరిగింది, కానీ ఆ పెరిగింది ఇప్పుడు తగ్గింది. మనం మాట్లాడుకున్నాం, చైనా వాళ్ళు కాపర్ మీద సిల్వర్ కోటెడ్ వేసి ఇంత పర్సెంటేజ్ తగ్గింది. 66% రఫ్గా నాకు గుర్తున్నంత 66% వాడకం తగ్గించారు. మరి ఆ తగ్గించింది ఎక్కడ పడుతుంది గ్యాప్? కొంటున్నారని ప్రొడక్షన్ కెపాసిటీ పెంచారు, ఇప్పుడు కొనట్లేదు. ఎక్సెస్ ప్రొడక్షన్ మరి అమ్ముకోవాలి కదా, స్టోర్ రూమ్ లో పెట్టుకుంటే ఏం కాదు. సో అది సమ్ రీజన్. మరి 4,25,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర కూడా క్రమేం ఇప్పుడు 2,80,000 అయితే పడిపోయింది. అంటే వెండి కూడా తగ్గిపోద్ది అంటే, మరి వెండి వెళ్ళిపోతుంది బాగా అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు సార్ ఎందుకు పడిపోయింది అంటే, ఇప్పుడు పడిపోయిందంటే దానికి కర్ణుడి చావుకు 100 కారణాలు. నేను చెప్పిన కారణాలు అన్నితో పాటు ఇది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ ద గేమ్. గేమ్ ఆడేవాడి మీద ఉంటుంది, గేమ్ చూసేవాడి మీద ఉంటుంది, గేమ్ ఆడేవాడి మీద ఉంటుంది. చూసేవాడు ఏం చేయలేడు, గెలిస్తే ఆనందిస్తాడు, ఓడిపోతే బాధపడతాడు. నేను క్రికెట్ మ్యాచ్ అయింది నమీబియాను, అది నమీబియా అండ్ ఇండియా. సో ఫస్ట్ ఓవర్లో 6 overs 7 overs 100 runs కొట్టారు. తర్వాత 10 overలో 100 runs కొట్టడం కష్టం అయిపోయింది. అంటే అన్నది ఏంటంటే డిమాండ్ ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు మారుతుంది అనేది ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో రెండు కూడా మనం ఎప్పుడు కూడా లైఫ్లో మనం చూడలేదు. గత 56 సంవత్సరాలు ఎప్పుడు పెరగలేదు. ఎందుకు పెరిగిన ఒక హైప్ ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేశారు. ఆర్టిఫిషియల్ హైప్ అనేది ఇప్పుడు కరెక్షన్ అయ్యి యాక్చువల్ రేటుకి వస్తుంది. అటు రియల్ ఎస్టేట్ కానీ, ఇటు గోల్డ్ కానీ, అటు సిల్వర్ కానీ, రేపొద్దు కాపర్ కానీ, బ్రాంజ్ కానీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పెరుగుతాను. ఇది పెరిగితే ఆటోమేటిక్ పెరుగుతుంది. సో ఏదేమైనా సార్ ముందు ముందు పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి ఈ టైంలో ఈ తగ్గడం అనేది కొంచెం రిలాక్స్ అనుకోవచ్చు అంటారా? కొద్దిగా విసురుబాటే. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఇప్పుడు కొనొచ్చు అంటే, నీ అవసరం అయితేనే కొనుక్కోండి, అత్యవసరం అయితేనే కొనుక్కోండి, లేకపోతే ఇంకొద్దిగా ఆగితే మేబీ యూ మే గెట్ ఎ బెటర్ ప్రైస్. థ్యాంక్ యూ సార్.